బిగ్ టీవీ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు జనగామ జిల్లా లింగాల గణపురంలో ఉన్నాము. అకాల వర్షాలు, అనుకోకుండా వస్తున్న తుఫాన్లతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న రైతులైతే చితికిపోయారు ఆర్థికంగా. దీనికి సంబంధించి 2.5 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న రాములు గారు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. రాములు గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఒక పక్కన తుఫాన్ల కంటే ముందు అకాల వర్షాలు, ఎట్లా కాపాడుకుంటారు పొలాన్ని? రైతు పరిస్థితి ఎట్లా ఉంది? రైతు పరిస్థితి ఎవరికి ఏం చెప్పేలా లేదు మేడం. ఏందనంటే ముందు ఆ దేవుని కూడా ఇష్టం లేదు. అంత మునిపేమో పంటలు వేద్దామంటే వర్షాలు లేదు. అప్ టు జూలై ఆగస్టు ఎండింగ్ వరకు వరి నాట్లు ఇంత పడతాయని కూడా ఎవరు అనుకోలేదు. అప్పుడు అనుకోకుండా వర్షాలు పడడం వల్ల అప్పుడప్పుడు వేసినారు. ఇప్పుడు తీరా టైంకి వచ్చారు కదా, వరి కోసేది కూడా ఇబ్బందిగా ఉంది. ఇంకో వైపు పత్తి ఈసారి మొదటిసారి ఏ రకం నుంచి వర్షాలు పడుతూనే ఉన్నది. అంటే 90% మొత్తం పత్తి వర్షంలోనే తడుస్తుంది ఈ సంవత్సరం. ఇప్పుడు కిరుకుండి ఏ రైతు కూడా పత్తిని పొడిగా తడవకుండా ఏరిన పత్తి లేదు. అంటే తడిసి ఎండిన తర్వాతనే ఏరింది తప్ప తడవకుండా చెట్టుకు పూసిన పువ్వును తడవకుండా ఏరిన వాళ్ళు మాత్రం లేనేలేదు. అలా ఉన్నాయి వర్షాలు. ఈ వర్షాలు దీనికే కాదు, ప్రతి పంటకు ఇబ్బందిగానే ఉంది. ఇది రైతుకు ఉపయోగపడే వర్షం కాదండి, రైతును నిండా ముంచే వర్షాలు ఇవన్నీ. అంటే ఒకప్పుడేమో ఆరుద్ర కార్తీల తొలకరి పడంగానే ఇతరం పెట్టేది, కార్తుల వారీగా రైతు ఒక ఆలోచన ప్రకారం వ్యవసాయం చేసుకునేది. ఇప్పుడు కార్తులన్నీ చిన్న భిన్నమైనట్టేనా? కార్తుల ప్రకారం వర్షాలు లేవు. కార్తుల ప్రకారం వర్షాలు పడాలనుకుంటే రోన్ల కార్తె అయితే ఇదివరకు నువ్వులు వేసేవాళ్ళు. నాకు 15-20 సంవత్సరాల క్రితం సద్దల జొన్నలు కూడా ఇష్టం, ఆమ్దాలు ఇష్టం. నువ్వులు అనేది రోహిణి కార్తీలు వేస్తేనే పండుతుంది, మిగతా కార్తీలు వేస్తే రాదు పంట. అట్లా మళ్ళీ ఒక్కొక్క కార్తీలో వర్షాలు పడుతుంటే ఒక్కొక్క కార్తీ ఒక్కొక్క దానికి మంచిదని. ఆరుద్ర కార్తీలో వర్షాలు పడితే సీతాఫలాలు బాగా కాస్తాయి అని చెప్పాము. మనకు ఎరుకోండి, మీకు కూడా అవగాహన ఉందో లేదో తెలియదు కానీ మన ఇంటి దగ్గర కూడా పాదులలో కూరగాయ చెట్లు, కూర చెట్లు గాని చిక్కుడు చెట్లు గాని పెడితే రోహిణి కార్తీలోనే పెట్టేవారు. రోహిణి లేదా ఆరుద్ర వరకు. తర్వాత కార్తీ పెట్టేస్తే కాయదు, అది తీగ పెరుగుతుంది కాయ. ఇట్లా కార్తీలు లేకుండా పోయినవి. అసలు కార్తీలతో పని లేకుండా కూడా రైతు పని చేస్తున్నాడు. ఎట్లా అంటే వర్షం పడ్డప్పుడే పని చేయవలసి వస్తుంది. అతని ఆలోచన ఏంటంటే పంట వచ్చినా రాకున్నా వ్యవసాయం ఫర్టిలైజర్ షాప్కి వెళ్తే మొక్క గిట్లు ఉంది అని అడిగితే అతను ఏదో ఇస్తాడు, అది తెచ్చి కొడతాడు. అది వస్తుందో కూడా పూర్తిగా తెలియదు, చేయ ప్రయత్నం అయితే చేస్తాడు. ఇప్పుడు మీకు మొత్తం ఎంత పొలం ఉంది? ఇప్పుడు మనకు జూన్ నుంచి మొదలు పెట్టుకుంటే పంటకాలం అంటే ఖరీఫ్ జూన్ నుంచి మొదలవుతుంది కదా. ఇప్పుడు దాదాపు ఖరీఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. అక్టోబర్ చివరిలో ఉన్నాం మనం, నవంబర్ ఫస్ట్ వీక్. ఎట్లా ఆదాయం వచ్చిందా లేకపోతే నష్టమేనా? ఇంకా ఒకటి ఇందులో రెండు అంటే నేను మళ్ళీ వేరే చూసి చెప్పినట్టు అయిపోద్ది కానీ, జవాన్ కిసాన్ అంటే సైనికుడు, ఇడ రైతు. సైనికుడు చస్తానని కూడా యుద్ధం చేయక తప్పదు. వ్యవసాయదారుడు నష్టం వచ్చినా కూడా మళ్ళీ దాన్నే చేస్తాడు, ఇంకా వేరే చేయలేడు. కాకపోతే ఇంకొంచెం మెలకుగా చేద్దానా, ఎక్కడ పోయింది ఏం కథ అంటే కొందరు ఏమనుకుంటారు, అప్పుడు ఒక బస్తా యూరియా వేస్తే బాగుండేమో కొందరు అనుకుంటారు. కొందరేమో ఈ టైం మీద ఇంకొంచెం స్ప్రే చేస్తే బాగున్నాం. ఏం చేసినా ముందు వర్షాలు కాలం అనేది ప్రకృతి అనుకరిస్తే రైతు మాత్రం నష్టపోడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇంతో అంతో పంట పండింది, అది కోత కోద్దామంటే వరి కోత మిషన్లు రావు, అలాగే దిగేటట్టు లేదు. ఒడ్లు తడుస్తాయి, ధాన్యాన్ని ఆరబెట్టలేడు. ఇప్పుడు ఇంట్లో తినడానికి బీపీట్లు పెట్టుకుంటారు, ఆ బీపీట్లు కోయాలి, దాన్ని ఒక వారం 10 రోజులు ఎండబెట్టాలి. ఇలా వర్షాలు పడుతుంటే తెలిసి ఇలా ఎండుతున్నప్పుడు ఒక 2 రోజులకు వర్షం పడి తడిసింది అనుకో, బియ్యం గింజ లెక్కల కాదు, నూక అయిపోతుంది, దాని ఒరిజినాలిటీ కోల్పోతుంది. ఇదంతా రైతుకు నష్టమే. ఎందుకంటే ఒక బస్తా 2 బస్తాలు అయితే నీడ కారబెట్టచ్చు. 14 బస్తాలు 15 బస్తాలు ఒక ఎకరం వేసిన వాళ్ళకు 40 బస్తాల దిగుబడి ఒడ్లు వస్తుంది. ఆ ఒడ్లను మొత్తం ఆరబోయాలంటే ఎంత ప్లేస్ కావాలి అతనికి? ఏ పరదలు సరిపోవు. వేసినా కూడా బండ మీద ఎండినంత అలకగా పరదల మీద అంటావు, అంత క్వాలిటీగా రాదు. పత్తి ఉంది, పత్తి తడవక ముందు పేడిస్తే ఒక నాణ్యతతో వస్తుంది. దానికి మీరు ఒకసారి తడితే కొంచెం నాణ్యత పోతుంది, 2 సార్లు తడితే నాణ్యత పోతూనే ఉంటుంది, 3వ సారి పోతే మార్కెట్లో వాడు ఎంత గిట్టుబాటు ధర పెడితే ఆ ధరకు అమ్ముకొని రావాల్సిందే రైతు. మామూలుగా ఇంత అకాల వర్షాలు లేకుంటే సాధారణంగా పత్తి చెట్టుకు ఎన్ని కాయలు ఉంటాయి? కొన్ని ఇచ్చుకుంటుంటాయి, కొన్ని మళ్ళీ రెడీగా అవుతుంటాయి కదా. అట్లా ఎట్లా ఉండేది? ఇప్పుడు ప్రస్తుతం పత్తి చెట్లు ఎట్లున్నాయి? ప్రస్తుతం పరిస్థితి మటుకు పత్తి కూడా పంట రైతు ఆశించినంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వర్షాలు సరిగా లేవు. ఇప్పుడు
ఎట్లా అంటే ఆ మొక్క ఎదుగుదల దశలో కావాల్సినప్పుడు ఉంటేనే మొక్క అనేది ఎదుగుతుంది, సరైనట్టుగా పూత పూస్తుంది, కాత కాస్తుంది. అదే వచ్చిన ఇంతో అంతో కాసిన కాయలు కూడా సగం కన్నా ఎక్కువ పత్తి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఉన్న కొన్ని కాయలకు కూడా ఈ వర్షాలకు మురిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతు వాస్తవానికి ఇలా వర్షాలు లేకపోతే ఉన్న కాయలు సగం కాయలు ఆల్రెడీ పత్తి వెళ్ళేది, మిగతా కాయలు కూడా నాణ్యతగా వెళ్ళేది. కానీ ఇప్పుడు పత్తి అలా లేకుండా ఉన్నది. సాధారణంగా ఎకరాకు 8 నుంచి 10 క్వింటాలు వెళ్తాయి కదా, ఇప్పుడు 4-5 క్వింటాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదుగా. 4-5 క్వింటాలు వెళ్ళినా కూడా అంత నాణ్యత లేదు మేడం. నాణ్యత లేదు. రెండు అంత నాణ్యత లేదు. ధర కూడా పత్తికి ఒక 7-8 సంవత్సరాల క్రితం ఉన్నంత ధర కూడా మార్కెట్ లో రావట్లేదు. అప్పుడు నేను ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు సంక్రాంతి టైంలో పత్తి 10,000 క్వింటాల్ ధర పలికింది. ఇప్పుడు 10,000 క్వింటాల్ 7,000 దాటట్లేదు పత్తి. 3,000 క్వింటాల్ లాస్ వేసుకున్నాం. 10 క్వింటాల పేరు పైన 30,000 రూపాయలు లాస్. ఇప్పుడు మీరు ప్రస్తుతం మీకు ఎంత పొలం ఉంది, మీ పొలంలో ఏమేమి పెట్టిరు, ఆ పంటల పరిస్థితి ఎట్లా ఉంది? నాకున్నది 2.5 ఎకరాలండి. 2.5 ఎకరాలలో 15 గుంటలు పొలం ఉంటుంది. 12 గుంటలు 15 గుంటలు, మిగతాది మొత్తం చిలక అంటే నేను వేరే మామూలు పత్తి కంది కాకుండా కూరగాయలు సాగు చేస్తానండి. కూరగాయలు పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి రసాయనాలు వాడను. జీవామృతము, ఆవుమూత్రము, పేడ, నీమాస్త్రము, వేప కషాయము, మజ్జిగ, మట్టి ద్రావణము, ఈ రసాయనాలు వాడుకుంటూ నేను పండిస్తాను. నా వరి 10 గుంటలు ఇంట్లో తినే మందం వేసుకుంటానండి. అది 10 నుంచి 12 బస్తాలు పండుతుంది. మొత్తం బీపిట్లు వేసుకుంటాను. ఇప్పుడు కోత దశలో ఉంది. కోద్దామంటే వర్షాలు పడుతున్నవి. ఆ ఉన్న 10 గుంటలకు నా దగ్గర మిషన్ రాదు. చాలా ఇబ్బందిగా ఉంది. కూరగాయలు నేను జూలైలో వేశాను. వర్షాలకు అది కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎలా ఖరాబ్ అయిపోయింది అంటే నేను పందిరిలో పారిచ్చేవాడిని కాదండి, నేల మీద పారుతుంది. బీరకాయ గాని, సోరకాయ గాని, దోసకాయ గాని. తీరా పంట మంచి దిగుబడి వచ్చే సమయానికి వర్షాలు పడి కాయ భూమి మీద ఉండి కుళ్ళిపోయిందండి. చాలా లాస్ అయిపోయింది. పందిర్లు వేసుకునే స్తోమత చిన్న రైతులకు తక్కువ కదా. దాని కారణంగా ఈ వర్షాల వల్ల అన్ని రకాల పంటలు పండించే రైతులకు ఇబ్బందిగానే ఉందండి. ప్రస్తుతం ఏముంది, కంది కనిపిస్తున్నట్టుంది పొలం. కంది ఉన్నదండి. కంది అనేది ఇప్పుడు మామూలుగా ఈ దశలో పూత మీద ఉంటది. అది కోతకు రావాలంటే సంక్రాంతి టైం అయితే, ఈ టైం కూడా కందికి ఇలా మబ్బులు వర్షాలు పడుతుంటే పురుగు అనేది విపరీతంగా మొదలవుతుంది. ఈ వర్షాలు వారికి కందిని కాపాడుకునే ముందు మబ్బులతోనే దానికి పురుగు వచ్చేస్తుంది. ఈ పురుగుకి ఇప్పుడు ఏమైనా మందు కొడదామంటే వర్షాలకు పనిచేయదు. అది ఎప్పుడు ఈ సమయంలోనే పూతకు వచ్చేసి దాని క్రాప్ కోసే టైము సంక్రాంతి వరకు వస్తారండి. కంది వాస్తవానికి ఇలా మంచిగా ఎప్పుడో వర్షం పడితే కందికి మంచిది, కానీ కంటిన్యూగా పడితే మాత్రం నష్టం. ఇడవకుండా దసరా పండుగ ముందు నుంచి ఇడవకుండా పడుతున్నాయి కదా. దసరా ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అనుకుంటానండి. ఇక మనకు వారంలో 2-3 రోజులు లెక్కల వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. భూమి ఆరక ముందే ఆరుడే లేదండి. భూమి ఆరుడే లేదు అసలు. అలా రావడం వల్లే నేను వేసిన 30 గుంటల్లో వేసిన కూరగాయలు మొత్తం నాశనం, ఖరాబ్ అయిపోయింది. అంటే ఖరాబ్ అంటే పిందె భూమి మీద వాళ్తుంది. ఒకరు గంట సేపు 2 గంటలు సేపు, ఇప్పుడు మనం ఒక అర్ధగంట సేపు వాటర్లు ఉంటేనే ఉండలేము. ఆ కాయ అనేది ఏదైనా బీరకాయ కానీ, సొరకాయ కానీ, దోసకాయ కానీ నీకు 24 గంటలు భూమి మీద ఉంటే ఖరాబ్ అయిపోతుంది. ఎంత రసాయన మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేసినా మళ్ళీ చివరికి ప్రకృతి సహకరించక ప్రకృతిలో చెప్పాలంటే ఇంకోటి కోతులు, ప్రకృతి విపత్తు. ఒక నా ఇంట్లో మందమని అంటే అమ్మనికి కాకుండా ఇంట్లో మందమని ఇంత పెసర్లు మినుములు వేస్తే అవి ఉడతలు, అది ప్రకృతి. దేన్ని కాపాడాలి? ఎంతసేపు కొట్టేది? మరి ఇట్లా అయితే రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు సమాజంలో చిన్న రైతులే చాలా మంది, మీలాగా 1-2 హెక్టార్లు ఉన్న రైతులే 90% మందురు కదా. మరి రైతుకు భరోసానిచ్చే పరిస్థితి ఉందా? భరోసా ఇవ్వాలంటే ఇప్పుడు ముందు కాలమే మారాలి మేడం. మనిషి చేసే విపత్తు ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక సామెత ఉంది, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని. మానవుడు ఎత్తుగడ ఏడ ఆగట్లేదు అంటే ఇప్పుడు నేను కూరగాయలు అమ్ముతుంటే పాలిథిన్ కవర్ అమ్మద్దని నన్ను పట్టుకుంటాడు. ఒకటి, నేను ఎవరిని చివరి దశ ఉంది అంటే దాన్ని వినియోగించులో చివరి దశ ఉంది. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళని ఎందుకు కొట్టుకోరు? ముందు ఉత్పత్తి లేకపోతే ఆగుతుంది కదా ఇది. ఈ రోజు వినియోగదారుడు కూడా రోడ్డు పైన అలకగా బండి వేసుకొని వస్తాడు, ఏది కనబడుతుంది అన్ని కవర్లు వేసుకొని పోతాడు. ఒక బ్యాగ్ తీసుకొని అతను మార్కెట్ లోకి రాదు. ఒకవేళ ఇప్పుడు నేను అమ్ముతున్నాను, కవర్ లేవంటే కవర్ లేకుండా ఎలా అమ్ముతున్నావా?
ఇవంతా పాలిథిన్ అంతా ఎడిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా చూసినా వాతావరణ మార్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చివరికి ఆ వాతావరణ మార్పుల ప్రభావం అంతటా కనిపిస్తుంది కానీ రైతు మీద ఎక్కువ పడుతుంది. రైతు మీద చివరికి రైతు చితికిపోతుంది. మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే ఉంది కదా మేడం, ప్రొడక్షన్ ఇక్కడ నుంచి వస్తుంది. అంతా వాడుకునేది వాళ్ళు వినియోగం ఊరంతా తిరిగినా గానీ ఎన్నో ఒకరు పండిస్తేనే కదా అందరికి పోవాల్సింది. ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే రైతు మొత్తం మునిగిపోయిండు, ఈ రైతు ఆ రైతు అని ఏం తేడా లేదు. కూరగాయల రైతు కావచ్చు, పప్పు ధాన్యాలు వేసుకున్నా, వరి వేసుకున్నా, పత్తి వేసుకున్నా, ఈ పంట ఆ పంట తేడా లేకుండా అందరు రైతుల పరిస్థితి మీలాంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎట్లాంటి భరోసా, కొంచెమైనా సహకారం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇవ్వాలి గవర్నమెంట్. ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి ప్రతి ప్రభుత్వము పథకాలు పెడుతున్నది కానీ అందరికి అంతలేవంటే నేనే ఉన్నాను. మొన్న రీసెంట్గా 4-3 నెలల క్రితం నుంచి సబ్సిడీ కింద యంత్రాలు ఇస్తున్నారు, వ్యవసాయ పరికరాలు అని చెప్పారు. సరే, నాకు ఇప్పుడు నా పంటకు నాకు అవసరం, ఎందుకంటే నాకున్న 2 ఎకరాలకు 2 గేదెలను కొనలేను, వాటిని మేపలేను. గేదెలను కొంటే వాటిని మేపనికే సరిపోతుంది తప్ప నేను పంట చేయనీకి ఉండదు. అని నాకు పవర్ టిల్లర్ అవసరమై లింగాల గణపూర్ ఏఓ గారికి పోయి కలిశాను. కలిస్తే అందులో 2-3 సార్లు తిరిగంగా ఆమె పని మీద ఆమె ఉండడం అందుబాటులో దొరకలేదు. అప్పుడు రైతులకు ఎరువుల కొరత మీద ఆమెకు ఆ బాధ్యత అప్పచెప్పడం వల్ల అటు తిరుగుతుంది. తిరిగి ఒక 1 వీక్లో మళ్ళీ ఆమె నాకు కలిసిన తర్వాత ఏం కావాలి మీది ఊరు అదే అని అడిగిన తర్వాత, ఇట్లా మేడం నాకు 2.5 ఎకరాలు ఉంటుంది, నేను ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండిస్తాను, పవర్ టిల్లర్ కావాలని చెప్పాను. లింగాల గణపురం మొత్తం మండలం మీద ఒక పవర్ టిల్లర్ ఉందండి. వాళ్ళకు శాంక్షన్ లెటర్ వస్తుంది కదా, ఒక పవర్ టిల్లర్ ఎవరికి ఇస్తారు? లింగాల గణపురం మండలం మొత్తానికి ఒకటి. మళ్ళీ అది రిజర్వేషన్ అన్నది. మీరు ఏం కులస్తులు అన్నది, ముత్తరాజు వాళ్ళం అన్నా, మీకు రాదండి అన్నది. అయిపోయినట్టే, సబ్సిడీ లేదు కదా ఇక, అది ఎవరికి వచ్చేస్తుంది? అట్లా కొన్ని పనిముట్లు ఇచ్చేసి రైతులకు, అంటే ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు ట్రాక్టర్ కొనలేడు, దీన్ని ఏం చేయలేడు. చిన్న పనిముట్లు సబ్సిడీ ఇప్పుడు అదంతా 30-35 వేలం ఉంటుంది. ఈ సబ్సిడీ పనిముట్లు చేసే వాళ్ళకి ఇచ్చేసి ఇంకో రకంగా ప్రోత్సహిస్తుంటే కొంచెం పని ముందుకు వెళ్తుంటది. మళ్ళీ ఇంకొకటి, ఈ ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పథకాలు తీసుకొని వచ్చి ఇంకో ఎలా అంటే కొంచెం ఖర్చు భరించుకొని వేరే రకంగా ఎన్నిటికో పెడుతున్నట్టుగా ఓ తొట్లు కట్టించేసి వాటికి అవగాహన కల్పించేసి, రసాయనాలు వాడితే ఏముంటది, ప్రకృతి పరంగా చేస్తే ఏముంటది. రసాయనాలు వాడితే లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది. అదే ప్రకృతి వ్యవసాయం చేస్తే లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది, కంపేర్ చేసేటట్టు వివరిచ్చేస్తే కొందరు కాకుండా కొందరైనా మారుతారు. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే పోయిన సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో ఎంత ఆదాయం మీకు వచ్చింది? ప్రస్తుతం ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉందా, మునిగినట్టేనా? ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి గత ఏడాది కంపేర్ చేసుకుంటే గత ఏడాది అంత ఆదాయం అయితే రాలేదు మేడం. గత ఏడాది ఇంత వర్షాలు రైతును ముంచలేదు, విపత్తు కలగలేదు. ఈ సంవత్సరం ఎందుకు అయితే స్టార్టింగ్ కరెక్ట్ 2 నెలల కాలంలో వర్షాలు మొత్తమే లేవని రైతు నిరాశపడ్డిండు. తర్వాత విపరీతంగా పడుతున్నాయి. విపరీతంగా కనీసం చేనులో కలుపు తీయకుండా, అతను కోతకు వచ్చింది కోయకుండా, పత్తి మొత్తం చేను పైన ఏరే టైం తీసే టైం, పత్తి తీసే టైం ఆ పత్తి తీయకుండా అన్ని తీరులో ఇబ్బంది పెట్టేస్తుంది వర్షం. ఇది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఏం కదా అంటే అక్కడెక్కడో బంగాళాఖాతం అది వర్షం వచ్చేస్తున్నాయి. ఒక దీనికి రకరకాల పేర్లు, 15 రోజులలో ఒక పేరుతో, 15 రోజుల్లో ఒక పేరుతో, అది వచ్చినది 4-5 రోజులు, ఒక వారం ఉంటుంది తెలియదు, 15 రోజులు ఉంటుంది తెలియదు వర్షాలు. ఇప్పుడు ఏదైనా ఇన్ని రోజులు ఇప్పుడు ఒక పశువుకు ఇబ్బంది రైతు, మనమన్నా అంటే మనిషి అన్న ఇంట్లో ఒక పౌసర్ తీసుకొని వండుకొని తింటాడు. గేదెలు ఎక్కడ మెత్తాయి, గొర్రెలు ఎక్కడ మెత్తాయి, ఇంకా ఆ రైతు ఇబ్బంది ఎక్కడ ఉంటుంది? గేదెనన్నా ఒకదాన్ని కట్టేసితే గడ్డి వేయచ్చు, ఒక 40 మేకలు ఉంటాయి, 40 గొర్రెలు ఉంటాయి, ఎక్కడ కొట్టుకెళ్తారు రైతు? ఎక్కడ మేపుకోవచ్చు? చాలా ఇబ్బంది వర్షాల కారణంగా. ఇవి ఇలానే పడుతుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం, చాలా ఇబ్బంది. అంటే అది ఇప్పుడు దీన్ని ఎవరు ఏం కంట్రోల్ చేస్తట్లేదు. అదే వాతావరణ మార్పు. రాములు గారు, ఇప్పుడు చిన్న రైతులు అయితే చాలా చితికిపోయారు ఈ వానలతో. ఎందుకంటే జూన్లో మొదలు పెడితే అప్పుడేం వానలు లేవు, తర్వాత అతివృష్టి, తర్వాత ఇప్పుడు చూస్తే తుఫాన్లు, ఎక్కడికక్కడ ఏ పంట వేసుకున్నా అది నోటికాడి ముద్ద కింద పడ్డట్టే అయిపోయింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎటువంటి సహకారం ప్రభుత్వం నుంచి ఉంటే బాగుంటుంది? ఎందుకంటే ఇది ఎవరో చేసింది కాదు, ఇది వాతావరణ మార్పుల వల్ల వచ్చిన సమస్య. మరి ఎట్లాంటి సహకారం ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? దీనికి ఎలా అంటే ప్రభుత్వం ముందుకు వచ్చి
చిన్న రైతులు వాళ్ళు వేసిన పంటది ఏం పంట వేశారు, అది ఎంత నష్టం వాటిల్లు ఉంది, ఒక నివేదిక తీసేసుకొని గ్రామాల వారిగా మండలాల వారిగా దాంట్లో అంతా కాకుండా ఎంతో కొంత రైతుకు నష్టపరిహారం చెల్లిస్తే రైతు నెక్స్ట్ పంట వేసుకొని కొంచెం చేదోడు వాదోడుగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు వేసింది ఆల్రెడీ ఇంత మునుపు వేసింది పంట చేతికి రాకుండా పోయింది అంటే దానికి ఎంతో అంతో అప్పు తెచ్చి ఉంటాడు రైతు. మళ్ళీ ఇంకో పంట వేయాలన్నా కూడా మళ్ళీ ఇంకింత అప్పు తేవాల్సి ఉంటది. ఈ అప్పు ఆ అప్పు వరుసగా అప్పులు పెరుగుతుంటే తప్ప ఆదాయం లేదు. ఇప్పుడు ఒక హైదరాబాద్ వేరే నగరాలలో ఒక చిన్న పని చేసే బట్టల షాపులో గుమాస్తా చేసే అతనికైనా 15-20 వేలు జీతం ఇస్తున్నాం. వాడికి 4 నెలలు వరుస చేసుకుంటే 60,000 ఆదాయం వస్తుంది. ఇదే రైతు దీని మీద ఆధారపడిన వాడికి ఆ 60,000 కాదు, ఫస్ట్ అతను ఒక 30,000 పెట్టుబడి పెట్టి ఉంటాడు. ఆ 30,000 ఆ 30,000 పెట్టుబడి మీద లాభం వస్తుందని నమ్మకం పోయి అతను పెట్టుబడే రాకుండా పెట్టుబడి పోతుంది, పంట పోతుంది, అన్ని పోతున్నది. కాబట్టి ప్రభుత్వము ఒక రకంగా సర్వే చేయించి ఎంత నష్టం వాటిల్లింది, ఎంతెంత పోయింది, దాంట్లో ఎంతో కొంత రైతుకు అనుకునేలా చేస్తే అతను ఇంకొంచెం గుండె ధైర్యంతో ఇంకో పంట వేసుకొని ముందడుగు వేస్తాడని నాకు ఒక మంచి అభిప్రాయం. మనం ఈ విపత్తు పరంగా చూసుకుంటే ఈ అకాల వర్షాలతో రైతు అయితే ఇప్పుడు చాలా ఇబ్బందులు పడిపోతున్నాడు కదా. ప్రభుత్వ పరంగా సమాజ పరంగా కూడా రైతుకు సహకారం అందాలంటారు. అవునండి, తప్పనిసరి. అది అందకపోతే రైతును ఆదుకోకపోతే రైతు పండించే వాళ్ళు లేకపోతే ఎక్కడ ఏం చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా ఎన్ని సంవత్సరం చాలలేదు. ఇప్పుడు గోడౌన్లో నిలువ ఉన్నది 3 నెలలు ఇస్తుంది కావచ్చు, మహా అయితే ఇంకో సంవత్సరం కాపాడుతుందేమో, తర్వాత ఏంటి పరిస్థితి అలా. థ్యాంక్ యూ రాములు గారు. ప్రభుత్వం నుంచి సమాజం నుంచి మీకు రైతులకు మద్దతు అందాలని అయితే మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వంతో పాటు సమాజం కూడా చేయూత అందిస్తేనే చిన్న రైతు ఈ సమస్యల నుండి బయటపడగలడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.